ఈ వీడియోలో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ 20 నానో కూలుమ్స్ ఈజ్ లొకేటెడ్ అట్ ద ఆరిజన్. ఈ పాయింట్ ఇచ్చిండు, ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఆరిజన్ దగ్గర ఉంది. డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ 1,3,-4. మనకు పాయింట్ ఇచ్చిండు, ఛార్జ్ ఇచ్చిండు, అది ఆరిజిన్ దగ్గర ఉందన్నాడు. ఛార్జ్ ఎంత ఇచ్చిండు? 20 నానో కూలమ్స్ లొకేటెడ్ అట్ ఆరిజిన్. పాయింట్ ఇచ్చిండు 1,3,-4. ఇప్పుడు నాకేం కావాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా అయింది Q/4πε0 r² AR. R ఈక్వల్ టు R ఏంది? AX + 2AY - 4AZ. ఇది ఆర్క్ ఫార్ములా. లేదా మీరు ఇదైనా రాయొచ్చు, ఇంకొకటి చెప్తా చూడండి, అది ఈజీగా ఉంటుంది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా ఉంటుంది. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? Q1గా కన్సిడర్ చేసుకున్నాం. 20 నానో కూలమ్స్ ఇచ్చిండు. నెక్స్ట్ R అనేది ఏంది? ఆరిజిన్ దగ్గర ఉందని కదా, 0,0,0. నెక్స్ట్ R1 ఎంత ఇచ్చిండు? పాయింట్ 1,3,-4 ఇది ఇచ్చిండు అనమాట. ఇది ఇచ్చిండు. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏందో కనుక్కుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు నాకేం కావాలి? ఫస్ట్ R - R1 కావాలి. R - R1 0, 0, 0. R అంటే 0,0,0 మైనస్ R1 అంటే ఏంది? 1,3,-4. ఇప్పుడు నేను చేస్తాను. ఇప్పుడు ఇది ఏంది? 0 - 1 ఎంత? 0 - 1 అంటే -1 మైనస్ AX. నెక్స్ట్ 0 - 3 -3AY. నెక్స్ట్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4AZ. దీనికంటే ముందు మీకు ఇది తెలియాలి. ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్. ఇవి ఏమైతే మనకు తెలియాలి. రెండు సేమ్ సైన్స్ ఉంటే ప్లస్ వస్తుంది. రెండు సేమ్ సైన్స్ కదా, ప్లస్ వస్తుంది. ఇది ఆపోజిట్, మైనస్ ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ మైనస్ ఉన్న మైనస్. ఇలా ఇవన్నీ తెలిస్తే మీకు ఇవన్నీ ఈజీ అనమాట. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఫార్ములాలో ఏముంది? మాడ్యులస్ ఆఫ్ R - R1. మాడ్యులస్ ఆఫ్ R - R1 ఈక్వల్ టు రూట్ ఆఫ్, దీని కోఎఫిషియంట్ మైనస్ కదా, మైనస్ అంటే -1/². దీని కోఎఫిషియంట్ ఏంది? AY కోఎఫిషియంట్ అంటే దాని ముందర ఉండేది అనమాట. ప్లస్ -3/². AZ కోఎఫిషియంట్ 4². రూట్ ఆఫ్ 1² అంటే 1. ఇక్కడ ఈవెన్ నెంబర్ స్క్వేర్ కాబట్టి మైనస్ కూడా ప్లస్ అయిపోద్ది. ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి 3 3 ఎంత? 9, 4 4 16. మొత్తం ఎంత? రూట్ 10 ఇదంతా 19 ఒక 120 26 అనమాట. 26 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఎలా ఉంటుంది. రూట్ ఆఫ్ Q1 అంటే ఏంది? 20 నానో కూలమ్స్. R - R1 అంటే ఏమొచ్చింది? -AX -AY + 4AZ బై 4πε0. మాడ్యులస్ ఆఫ్ అంటే ఎంత వచ్చింది? రూట్ ఆఫ్ 26/3 ఇది వచ్చిందనమాట. నెక్స్ట్ ఇలా రాసుకున్నాం. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ n బదులు మనం నానో అంటే 10⁻⁻9 అనేది రాసుకోవాలి, నానో కూలమ్ అంటే. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు దీన్నే చూడండి, కొద్దిగా రీమోడలింగ్ చేద్దాం. 20 × 10⁻⁹/√26 ఎలా రాసుకోవచ్చు? 226 రూట్ అంటే 1/2 అని రాసుకోవచ్చు. 1/2 × 3
3/2 అవుద్ది. 1/2 ఇంటూ 3 ఏమైంది? 3/2. 1 3 3/2. ఓకేనా? ఇలా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి -ax -3ay + 4az. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంటూ ఇంకేం మిగిలింది మనకు 1/4πε0. 1/4πε0 వాల్యూ ఎంత? 1/4πε0 అనేది బయటికి తీసిన వాల్యూ ఎంత అయింది? 20 × 10⁻⁻9/26 ఇంటూ ఈ 1/4πε0 వాల్యూ వచ్చేసి 9 × 10⁻9 అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే మనం. 3ay 4az ఇది కామన్. దీంతో ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇది -9 +9 కాబట్టి ఇప్పుడు 20 × 9/26 3/2 ఇంటూ -ax -ay + 4az. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తాం. 20 × 9/26 3/2 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది నాకు? 1.35 వచ్చింది. అంటే 1.35 ఇంటూ ఇది -ax -3ay + 4az. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. ఇది ఇంటూ ఇది 1ax అవుద్ది. మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ఇది అవుతుంది. నెక్స్ట్ -3 ఇంటూ ఎంత? 1.35 ఎంత మొత్తం? -4.05 ay. నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ 1.35 5.4 az. ఇప్పుడు నేను ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను. మైనస్తో మల్టిప్లై చేస్తే ఈ మైనస్ ఏమైంది? ప్లస్ అవుతుంది. ax ఈ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ay ఈ ప్లస్ అనేది మైనస్ అవుతుంది. అంటే మైనస్ని ప్లస్గా రీప్లేస్ చేస్తున్నా, ప్లస్ని మైనస్గా రీప్లేస్ చేస్తున్నా. మనం టోటల్గా ఆన్సర్ వచ్చేసి ఇదనమాట. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్.